నిర్మాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాలిటీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాలిటీ షో ద్వారా కల్పించనున్నారు. 24 విభాగాల్లో పనిచేసే టెక్నీషియన్స్ ను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాలిటీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు నిర్మాత అనిల్ సుంకర. ఆ విశేషాలు మీకోసం. We want to relaunch the programming aspects of it. It's not the satellite we are relaunching, but the programming aspects of it. And మనం ఉండే ఇండస్ట్రీలోనే కాబట్టి after this 15 years of journey, I thought that this is the right time where we introduce this concept and make sure that any field, అంటే మూవీ ఫీల్డ్లో అంటే ఈజీగా చెప్పొచ్చు, బిఫోర్ ఎంటరింగ్ ఏ ఫీల్డ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఏటీవీ గురించి చెప్పాను కదా, నేను ఎంటర్ అయ్యే ముందు నాకు తెలిసింది ఏంటంటే, ఓకే టీవీ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్కి ఇంత ఖర్చు అవుతుంది, స్టాఫ్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా బడ్జెట్ వేసుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీనికి అన్నిటికంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది, దానికి నెలకు ₹1 కట్టాలి, దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. సినిమా మేకింగ్ కూడా అంతేనండి. వెళ్ళే ముందు ఓకే మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దించుతారు అని కూడా అన్నాను. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు. మీరు చూసే ప్రొడ్యూసర్స్ ఆర్ ఓన్లీ 10% ఆఫ్ ద యాక్చువల్ ప్రొడ్యూసర్స్. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాంట్ ఈవెన్ టెల్ దట్ దే మేడ్ ఎ మూవీ. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు, తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకి ఎవరు తెలియదు. హూ ఎవర్ మేడ్ మనీ ఇన్ దిస్ మూవీ వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళ ఫోన్లు ఎత్తరు, వీళ్ళందరూ ఏమట అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కామన్ మ్యాన్ కాడి నుంచి ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వెదర్ ఇట్ మే బి యాజ్ PR పర్సన్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, ఎవ్రీ వన్ విల్ నో అసలు సాధక బాధలు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, కెన్ ఐ ఎంజాయ్ ఇట్ అనేది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్స్ నావల్ కాన్సెప్ట్ అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండేటట్టు వి ఫార్మాటెడ్ ఎవ్రీథింగ్. లెట్స్ గో టు ద ఫార్మాట్. సో వి నేమ్డ్ ఇట్ షో టైమ్, ఎందుకంటే మన మూవీకి రిలేటెడ్గా ఉంటుందని. స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ టు ద స్క్రీనింగ్ వి స్టార్ట్ అండ్ ఇట్స్ ఆథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఈ షో చేస్తున్నాం అండి. ఇట్స్ క్రియేటివ్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. అంటే ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది, కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకంటే స్టోరీ లేని సినిమా తీయచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న, అతనికి అర్థం కాదు కదా.